ఎక్కువగా గతంలో పనిచేసిన నాగేంద్రపై నకిలీ పాస్బుక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 4 ఏళ్ల క్రితం వీఆర్ఓగా పనిచేస్తున్న నాగేంద్ర నకిలీ పాస్బుక్ పంపిణీ చేశాడని బాధితురాలు రమాదేవి ఆరోపించారు. నకిలీ పాస్బుక్లు ఇచ్చి 30,000 రూపాయలు లంచం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 350 మందికి అక్రమంగా డీ పట్టాలు ఇవ్వగా బ్యాంకులో వాటిని పెట్టి లోన్లు సైతం తీసుకున్నారు. ఇప్పుడు ఆ పట్టాలు చెల్లవని బ్యాంక్ అధికారులు రైతులకు తెలిపారు. ఇదే విషయమై వీఆర్ఓను అడగ్గా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలు ఇచ్చిన అధికారులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తుగ్గిల్ మండలం సార్. నా పేరు రామాదేవి. 30,000 ఇచ్చింటే పాస్బుక్ ఇచ్చినారు నాగేంద్ర, ఎర్వ నాగేంద్ర. అప్పుడు మేము బ్యాంకులో పెట్టుకొచ్చుకున్నాము. బ్యాంకులోన మామూలుగా 70,000 ఇచ్చినారు. వాళ్ళు చేయడం లేదు, ఏం లేదు, మీ పాస్బుక్లు తీసేస్తాము, మీకు పోయినాయి బుక్లు అంటే. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని కట్టవాళ్ళు, మీరు ఏం చేసుకుంటారో ఏం లేదో కట్టండి, చేయడం లేదు, ఏం లేదు, మీకు బుక్లు తీసేస్తామంటున్నారు.